హాఫ్ షర్ట్‌నయితే ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాము స్టెప్ బై స్టెప్‌గా. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చేసింది. కాలర్ చూడండి ఎంత రౌండ్ షేప్‌లో ఉందో. ఇక్కడ హ్యాండ్స్ చూడండి ఈ విధంగా నీట్‌గా అయితే మనము స్టిచ్చింగ్ చేశాము. వితిన్ 20 మినిట్స్‌లో హాఫ్ షర్ట్ అయితే క్లియర్‌గా స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. అయితే ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం 2x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. మీకు ఒకే వీడియోలో షర్ట్ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇలా ఫైనల్ అవుట్‌పుట్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. నీట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే కంప్లీట్ చేశాము. ఈ విధంగా అయితే మనకు నీట్‌గా ఇలా ఎడ్జెస్ బయటికి వెళ్ళకుండా పర్ఫెక్ట్‌గా అయితే స్టిచ్చింగ్ చేశాము. ఇలా చూడండి కాజాలు వేసి పట్టీ ఉంటుంది గదా! ఆ పట్టీని కూడా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకున్నాము. అలాగే కింద సైడ్‌లో పట్టీ స్టిచ్చింగ్ కూడా నీట్‌గా చేశాము. ఇక్కడ ప్యాకెట్ చూడండి ప్యాకెట్ కూడా అటాచ్ చేశాము. ఇవన్నీ స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మనము షర్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీల సైడ్ అయితే పట్టీ ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా లోపల సైడ్‌లో పట్టీని మనము పార్ట్స్ ఎంత ఉందో అంత కటింగ్ చేసుకొని ఇలా అయితే మడుచుకోవాలి. ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత మడుచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని మళ్ళీ మడుచుకోవాలి. ఎందుకంటే పోగులు పోకుండా ఉంటుంది కాబట్టి ఇలా అయితే మడత పెట్టుకోవాలి. చూపిస్తాను మీకు క్లియర్‌గా. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. లోపల సైడ్‌లో అంచు పీస్ ఉంటుంది కదా! గుంజి పట్టకుండా ఉండాలంటే ఇలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మడుచుకోవాలి. ఈ విధంగా లోపలికి మళ్ళొకసారి ఈ విధంగా మడిచేసుకోవాలి చూడండి. ఇలా అయితే మనకు నీట్‌గా కనిపిస్తుంది షర్ట్ వచ్చేసి. ఈ విధంగా అయితే పట్టీని ప్రెస్ చేసుకోవాలి. పట్టీని నీట్‌గా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి లుక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది షర్ట్ వచ్చేసి. ఈ విధంగా పైనుంచి కూడా ఒకసారి ఐరన్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ప్రెస్సింగ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనం షోల్డర్ కిందకి అస్తర్ పీస్ అయితే తీసుకుంటున్నాము ఈ విధంగా. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ మెయిన్ షోల్డర్ తీసుకుంటాం కదా! మెయిన్ షోల్డర్‌ని వేసుకొని ఇలా అయితే మనము అస్తర్ అయితే తీసుకోవాలి షోల్డర్ కిందకి. ఇలా ఇది ఎంత ఉందో అంతే షోల్డరు కొంచెం ఎక్స్‌ట్రాగా తీసుకోవాలి చూడండి. ఎందుకంటే మనకి కటింగ్‌లో వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి బటన్స్ పట్టీ ఉంటుంది కదా! బటన్స్ పట్టీనైతే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ అంచు వెంబడి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే మెయిన్ గుర్తుంచుకోవాల్సింది కింది సైడ్ నుంచి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి. ఈ విధంగా ఇలా అయితేనే కరెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి అంచు వెంబడి. తర్వాత వచ్చేసి ఇక్కడ అంచు పీస్ ఉంది కదా! దాన్నయితే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా. కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ లోపలికి మడిచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉందండి. 2x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. మీకు ఫుల్ ఫుల్ ట్యుటోరియల్ మొత్తం ఒకటే వీడియోలో ఉంది. ఒక కాలరు తయారీ అలాగే అటాచ్ చేయడం అయితే నా ఛానల్‌లో ఉన్నాయి. కావాలంటే సెపరేట్ వీడియో ఉంది అవి చూడండి. ఈ విధంగా అయితే మనం బటన్స్ పట్టీనైతే స్టిచ్చింగ్ వేసాము. ఇప్పుడొచ్చేసి మనం హ్యాండ్స్ ఉంటాయి కదా! హ్యాండ్స్‌ను అఖండం తీసుకున్నాము. అఖండం తీసుకున్నందుకు ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఉంది కదా! కచకలు కూడా ఉంటాయి. ఆ కచకలు ఎంత ఉన్నాయో అంత పర్ఫెక్ట్‌గా ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్‌తో అయితే ఈ విధంగా రబ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌తో అయినా చేసుకోవచ్చు. మనం ఐరన్‌తో కూడా మడిచేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ హ్యాండ్స్‌తోనైతే ఈ విధంగా మడిచేస్తున్నాను. ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మనము హ్యాండ్స్‌తో ప్రెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా నీట్‌గా వస్తుంది. ఇలా అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను హ్యాండ్స్ పైన. ఇప్పుడొచ్చేసి రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంతకుముందు మనం ఫస్ట్ హ్యాండ్‌కి ఏ విధంగా మడుచుకున్నామో అదే విధంగా మడుచుకొని కచకలు చూసుకొని ఈ విధంగా హ్యాండ్‌తో అయితే రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని లోపల సైడ్‌లో కూడా మడత పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే 2 సార్లు మడత పెట్టుకొని అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇదంతా ఐరన్‌తో కూడా చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి సేమ్ యాజ్ టీజ్‌గా ఈ విధంగా మడత పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి.
ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదైతే కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇలా ఎక్స్ట్రా బయటికి ఏమన్నా ఉంటే ఇట్లా కట్ చేసుకోవాలి. పైనుంచి అయితే మనం ఈ విధంగా మడిచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది దేనికోసం అంటే మనము హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఓవర్‌లాక్ అంటాం కదా! ఓవర్‌లాక్ లేదా ఇంటర్‌లాక్ అంటారు. అవి వేయకుండా ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి. కుట్టుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది ఓవర్‌లాక్ వేసుకోకుండా. చూడండి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా! షోల్డర్ అస్తర్ పీస్ వచ్చేసి కింది సైడ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! బ్యాక్‌కి సెంటర్‌లో కచ్చక ఉంటుంది. షోల్డర్‌కి కూడా ఉంటుంది. ఆ కచ్చకలు 2 ఈక్వల్‌గా పెట్టుకోవాలి. పైన షోల్డర్ కూడా సేమ్ అదే విధంగా కచ్చకలు 3 ఈక్వల్‌గా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ ఈ స్టిచ్చింగ్ అనేది కొంచెం వంకర టింకరగా పోయినా కొంచెం అటు ఇటుగా వస్తుంది కాబట్టి స్ట్రెయిట్‌గా అయితే వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ షోల్డర్ ఉంది గదా! దాన్ని ఈ విధంగా అయితే హ్యాండ్‌తో రబ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ షోల్డర్ పైన కూడా రబ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి పైనుంచొచ్చేసి. ఈ విధంగా రెడీమేడ్ మోడల్‌లో స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకి నీట్‌గా కనిపిస్తుంది షర్ట్ వచ్చేసి. ఇప్పుడు మనకి ఫ్రంట్ షోల్డర్ ఉంటుంది గదా! ఫ్రంట్ షోల్డర్ ఎంత ఉందో అంత కటింగ్ చేసుకోవాలి ఈక్వల్‌గా. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రౌండ్ ఉంటుంది కదండీ షోల్డర్‌కి. ఆ రౌండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్రంట్ షోల్డర్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కటింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఇక్కడ సైడ్‌లో కూడా మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం గదా! బ్యాక్ కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది. దాన్ని కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనకి ఒక షేప్ ఉంటుంది గదా! ఆ షేప్ ఈక్వల్‌గా వచ్చేటట్టు చూసుకొని ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. తర్వాత మనము రిట్టెలకి అటాచ్ చేస్తుంటాం గదా! అటాచ్ చేసినప్పుడు కూడా కొంచెం కటింగ్ అవుతుంది. అప్పుడు చూసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. సేమ్ దాన్ని ఈ విధంగా పెట్టుకొని అవతల సైడ్‌లో ఎలా కటింగ్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈక్వల్‌గా వచ్చేస్తాయి. ఎక్కువలు తక్కువలుగా లేకుండా. ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్స్ అయితే కటింగ్ అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనము ఫస్ట్ ఒకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇదొచ్చేసి మనకి బటన్ హోల్స్ ఉంటాయి గదా! కాజా పట్టీ అంటాం గదా! దాన్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బటన్స్ పట్టీ ఉంటుంది గదా! బటన్స్ పట్టీ దాన్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పార్ట్స్‌ని రెండిటిని ఈ విధంగా పట్టుకొని సెంటర్‌లో పెట్టుకొని పై షోల్డర్‌ని, కింది షోల్డర్‌ని పట్టుకొని పై షోల్డర్‌కి, కింది షోల్డర్‌కి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పార్ట్స్‌ని మధ్యలో పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ వేసుకొని దాన్నయితే ఫల్టాయించుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా వేస్తున్నాను చూడండి. పార్ట్స్‌ని లోపల పెట్టేసి పై షోల్డర్ అలాగే కింది షోల్డర్‌నయితే పట్టుకొని స్టిచ్చింగ్ వేస్తున్నాను. రెండో సైడ్‌లో ఈక్వల్‌గా వేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నయితే మనము ఫల్టాయించుకున్నాం చూడండి. ఫల్టాయించుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం షోల్డర్ పై నుంచి అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాము. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. రౌండ్‌గా మనకి షోల్డర్ పైన కూడా రౌండ్ భాగంలో కూడా వేసుకోవాలి స్టిచ్చింగ్ అంతే. ఈ విధంగా ఇదైతే రెడీమేడ్ మోడల్ స్టిచ్చింగ్ అండి. ఈ విధంగా అయితే వేసుకోవాలి. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదండి. కంపల్సరీ అయితే కాదు. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం దీనికొచ్చేసి మనం హ్యాండ్స్‌ని అయితే అటాచ్ చేస్తాము. అది ఏ విధంగా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటాయి గదండీ! హ్యాండ్స్‌ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని కరెక్ట్‌గా పెట్టుకొని హ్యాండ్స్‌కైతే చూసుకోవాలి. సరిపోతుందా? లేదంటే కట్ అవుతుందా? అని జెప్పేసి. అది ఇలా అని చూడండి. ఇలా పెట్టుకోవాలి. సెంటర్ నుంచి కచ్చక ఉంది గదా! సెంటర్‌లో. ఆ కచ్చక నుంచి ఈ విధంగా చూసుకొని మనం ఒక హ్యాండ్‌కైతే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు రెండో హ్యాండ్‌కి కూడా వేసుకుంటాను చూడండి.
ఈ విధంగా అయితే పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఓవర్‌లాక్ వేయకుండా, అలాగే టైమ్ సేవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా హ్యాండ్స్‌ని సెంటర్ నుంచి ఈ విధంగా చూసుకొని కొంచెం కట్ అవుతుంది కదా! దాన్నైతే కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఒక సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుంచి అటాచ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ గుంతలాగా ఉంటుంది కదా! దాన్నైతే ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేయాలి. స్ట్రెయిట్‌గా ఉన్న సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడొచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి చూడండి. స్ట్రెయిట్ సైడ్ ఉంటుంది కదా! దాన్ని బ్యాక్ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలి. రెండో సైడు ఈ విధంగా. ఇలా అయితే మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు మనకి పార్ట్స్‌లననేది గుంజకూడదండి. గుంజితే సాగిపోతాయి కాబట్టి లాగకుండా యాజ్ ఇట్ ఈస్‌గా స్లోగా ఈ విధంగా అయితే వేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. పైనుంచి అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నార్మల్ షర్ట్స్‌కి మనము పైన రెడీమేడ్ మోడల్‌లో స్టిచ్చింగ్ వేస్తాం కదా! ఆ విధంగా అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. 2 సైడ్‌లో స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా షర్టు స్టిచ్చింగ్ అనేది పైన క్లియర్‌గా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసాం కదా! ఇప్పుడు మనము కింది సైడ్ నుంచి పార్ట్స్‌లని అయితే అటాచ్ చేస్తున్నాను. మనకి కటింగ్ చేసేటప్పుడు ఒక లైన్ వేసుంటాం కదా! ఆ లైన్ వెంబడైతే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. గుంజకుండా నార్మల్‌గా వేసుకుంటూ వెళ్ళాలి. గుంజితే సాగుతుంది కాబట్టి గుంజకూడదండి. బ్యాక్ సైడ్‌లో ఒక హ్యాండ్ పెట్టుకొని ఈ విధంగా 2 పర్ఫెక్ట్‌గా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. తర్వాతొచ్చేసి మనం ఇప్పుడు హ్యాండ్ సైడ్ నుంచి వేసుకోవాలి చూడండి. ఫస్ట్ అయితే కింది సైడ్ నుంచి వేసాం గదా! పార్ట్స్‌కెళ్ళి ఇప్పుడైతే హ్యాండ్ సైడ్ నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా పార్ట్స్ అనేటివి ఈక్వల్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనం మధ్యలోకొచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఈక్వల్‌గా వస్తున్నాయా లేదా అని జెప్పేసి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఓవర్‌లాక్ అయితే చేసుకోవాలి. ఓవర్‌లాక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు పోగులు పోకుండా ఉంటుంది. ఈ విధంగా ఓవర్‌లాక్ చేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడొచ్చేసి కింద పట్టీ ఉంటుంది గదా! ఆ పట్టీనైతే స్టిచ్చింగ్ జేస్తున్నాను. పట్టీ కోసమని మనం కటింగ్ జేసేటప్పుడు ఒక ఇంచున్నర ఆ విధంగా వదిలేసాం గదా! దాన్నైతే ఫస్ట్ ఒకసారి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాతొచ్చేసి మళ్ళీ రెండోసారి గూడా మనం మడిచి స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి, అందుకే మనం ఇంచున్నర అయితే వదిలేస్తాము కటింగ్ జేసేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అయితే మడిచి స్టిచ్చింగ్ వేస్తాను. ఈ విధంగా ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్‌లో ఒక హ్యాండ్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేటివి బయటికి వెళ్ళకుండా నీట్‌గా ఉంటాయి. అలాగే మనము స్టిచ్చింగ్ వేసేటప్పుడు క్లాత్‌నయితే లాగకుండా ఉండాలి. లాగినామంటే సాగిపోతుంది కాబట్టి మనం గుంజకుండా ఈ విధంగా స్లోగా అయితే నీట్‌గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. స్టార్టింగు, ఎండింగ్ వచ్చేసి అదే చూస్తున్నానిక్కడ. చూసారు కదండీ! మనం పట్టీ అయితే కంప్లీట్‌గా స్టిచ్చింగ్ వేసేసాము. ఇప్పుడొచ్చేసి మనము కాలర్‌నైతే అటాచ్ చేసుకోవాలి షర్ట్‌కి. ఈ విధంగా మనం కాలర్ తయారు చేసి పెట్టుకున్నాం గదా! సెంటర్‌లో కచక పెట్టుకుంటాం గదా! ఇలా పర్ఫెక్ట్‌గా పట్టుకొని కరెక్ట్‌గా సెంటర్ కచక నుంచి ఎడ్జ్ వరకు చూసుకోవాలి ఈ విధంగా. ఇలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడ రౌండ్ షేప్‌లో అయితే రావాలి మనకి పర్ఫెక్ట్‌గా. ఈ కటింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా వస్తే మనకి కాలర్ అనేది అంత పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు రెండో సైడ్ గూడా కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ వీడియోలో కాలర్ తయారు చేయడం, అలాగే ప్రెస్సింగ్ చేయడం లేదండి. అది నా ఛానెల్‌లో సెపరేట్ వీడియో ఉంది. కావాలంటే అది చూడండి. ఇక్కడ మనము కాలర్ తయారు చేసేటప్పుడు మనం ఒక పెన్‌తో లైన్ తీసుకున్నాం గదా! ఆ లైన్ వెంబడైతే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే సెంటర్‌లో కచకలు 2 మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని, ఎడ్జెస్ అనేటివి బయటికి వెళ్ళకుండా నీట్‌గా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకవేళ మీకు నేను చెప్పేది ఇప్పుడు చెప్పేది అర్థం కాకుంటే నా ఛానెల్‌లో సెపరేట్ వీడియో ఉన్నాయి. అది కూడా చూడండి మీకు అర్థమైపోతుంది. అలా వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి అయితే కాలర్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను.
ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. ఎడ్జ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటేనే మనకి లుక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది షర్ట్‌కి. ఇలా అయితే మనము వేసేస్తున్నాం చూడండి షర్ట్ కాలర్ అయితే. ఈ విధంగా అయితే నీట్‌గా క్లియర్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ప్యాకెట్‌కి మార్కింగ్ చేస్తున్నాను. ప్యాకెట్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను చిన్న షర్ట్ కాబట్టి. ఇక్కడొచ్చేసి 4.5 పెడుతున్నాను అడ్డం వచ్చేసి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ షర్ట్‌కి లైనింగ్స్ ఉన్నాయి కాబట్టి లైనింగ్స్ కూడా కలిపితే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నీట్‌గా కనిపిస్తుంది షర్ట్ వచ్చేసి. ఈ విధంగా పెట్టుకోవాలి గుర్తులొచ్చేసి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్‌తో రబ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా. రబ్ చేసుకొని మడిచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ప్యాకెట్ అనేది తయారు చేసి అటాచ్ చేసి మనకు షర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనము రబ్ చేసుకున్నాం గదా! రబ్ చేసుకున్న భాగాన్నయితే ఈ విధంగా మడిచి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ప్యాకెట్ అయితే 4 ఇంచులు 4.5 పెట్టాలనుకున్నప్పుడు మనం ఇట్లా సైడ్‌లో 4.5 తీసుకోవాలి. 2 సైడ్స్ ఈక్వల్‌గా తీసుకోవాలి. అలాగే సెంటర్‌లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మనకు ప్యాకెటు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకున్న తర్వాత హ్యాండ్‌తో అయితే ఈ విధంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని 2 సైడ్స్ అయితే రబ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం ఒక 4.5 పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ 4.5 దగ్గర గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్‌తో అయితే పర్ఫెక్ట్‌గా షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి షార్ప్‌గా. ఇలా హ్యాండ్‌తో రబ్ చేసుకొని దాన్నయితే అటాచ్ చేసేయాలి. చూపిస్తాను చూడండి అది కూడా మీకు. ఇలా ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీకు షర్ట్‌కి అయితే అటాచ్ చేసి చూపిస్తాను. మనం ఫస్ట్ గుర్తులు పెట్టుకున్నాం గదా! ఇక్కడ గుర్తు పెట్టాం గదా! ఆ గుర్తు నుంచి కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా పెట్టుకొని ప్యాకెట్ అనేది అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ప్యాకెట్ అటాచ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోను బోరింగ్‌గా ఫీల్ కాకూడదండి. ఎందుకంటే మీరు వర్క్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా చూస్తేనే అర్థమైపోతుంది. మీకు ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు 2x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. మరిన్ని టైలరింగ్ వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. చూడండి ఈ విధంగా అయితే మనము ప్యాకెట్‌ని అటాచ్ చేసాము. ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి మీకు. షర్ట్ వచ్చేసి ఈ విధంగా కాలర్‌ని అయితే అటాచ్ చేసాము. ఎడ్జెస్ బయటికి వెళ్ళకుండా కాజా పట్టీలో షర్ట్ కుట్టాము. అలాగే కింద పట్టీనైతే స్టిచ్చింగ్ చేసాము. ప్యాకెట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని టైలరింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.